అందుకోసమే వాళ్ళందరికీ ఈరోజు ఒక అండగా నిలవాలనుకుంటున్నాను. నా అదృష్టం కూడా బాగుండి మొన్న ఏదో ఇంటర్వ్యూ ఇస్తే 22 లక్షల మంది వ్యూవర్స్ చూశారు. ఈరోజు నా ఆర్మూరు ప్రజలు ఎట్లయితే నమ్మారో నా గొంతుని, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నన్ను కోరుతున్నారు. అన్నిటికన్నా బాధాకరమైన విషయం, ఎలక్షన్ టైంలో ఇంకా నేను గెలవలేదు, 2 అంగవైకల్యులు వచ్చారు. పెన్షన్స్ తీసుకుంటారు 3,100 ఎంతనో, వచ్చి కాళ్ళ మీద పడ్డారు ఏడ్చుకుంటా. మా నియోజకవర్గం కూడా కాదు, అంటే నాది వాయిస్ విన్నారు వాళ్ళు. మరి వాళ్ళు నమ్మారా? ప్రజలు నమ్మినట్లు నమ్మాను. మేము చాలా రోజుల నుంచి మీ ఇట్లాంటి గొంతు గురించి చూస్తున్నాం అన్న. మీ గురించి చిన్నాను తప్ప ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం. అందరి కోటీశ్వరుడు, ఈ బంగ్లాలు, మర్సిడెస్ కార్లు అనుకున్నాను తప్ప మీ లోపల ఇంత మంచి మనసు ఉందని. ఓకే, వాళ్ళు అనుకున్నారు, అది మరి ఉన్నదా లేదా దేవుడు నిర్ణయించాలి అనుకుని 3,100 రూపాయలు ఇచ్చారు నాకు. ఏది ఎలక్షన్ ఫండ్ కానీ నేను చాలా ఒక్కసారి అప్పుడు తట్టుకోలేకపోయాను. నేను ఇంకా ఏదో బతకాలి ఇట్లాంటి వాళ్ళ గురించి అని అయితే వాళ్ళకి తిరిగి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఏదో ఒక షాలోకి ఇట్లా కప్పి పంపించాను. అంటే ఏదో ఒక రంగం రాజకీయ రంగంలో చెడు చేయకుండా, మంచి చేయకుండా చెడు చేయకూడదని అంతే. అంత గురించి వచ్చాను రాజకీయాలకు. అలానే ఉండాలని అనుకుంటున్నాను. దేవుడు అదే రకంగా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సో మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఎందుకు బీజేపీని చూస్ చేసుకున్నారు? చాలా పార్టీలు ఉన్నాయి. ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఇది వ్యూవర్స్ అంతా వినాల్సిన ప్రశ్న. నా అభిప్రాయమే చెప్తున్నాను. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ. నాకు ఆ పార్టీ ఇప్పుడు ఏదైతే ఓడిపోయిన పార్టీ ఉందో, ఈ తెలంగాణ ప్రాంతీయ పార్టీ నుంచి నాకు ఏదైతే ఆఫర్ వచ్చింది, రాజ్యసభ సభ్యత్వం ఇస్తారా ఇవ్వరా తర్వాత ఆఫర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను రానని చెప్పాను క్లియర్గా. నేను ఆ కుటుంబ అంటే నాకు చెప్పాను కదా, ప్రపంచం అంటే ఇష్టము, దేశం అంటే ఇష్టము, అశోకులు అంటే ఇష్టము, మౌర్య సామ్రాజ్యం అంటే ఇష్టము. ఈ దేశంలో రుద్రమదేవి అంటే బాగా ఇష్టం, రాణి రుద్రమదేవి అంటే తెలంగాణకు ఐకాన్ ఆమె. 18 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా 13th సెంచరీలో వెళ్ళటం. ప్రతాపరుద్రుడు అంటే ఇష్టం. అంటే చరిత్ర మీద నాకు అవగాహన ఉంది, అభిమానం ఉంది. నా పిల్లలకు కూడా ఇప్పటికి నేను చాలామంది చూడలేవచ్చు. మహారాణా ప్రతాప్ సమాధిని మొక్కించుకొని తీసుకొచ్చాను. వీర ఝాన్సీ లక్ష్మీబాయి గ్వాలియర్ వెళ్ళి ఆ సమాధికి మొక్కించి తీసుకొచ్చాను. గ్వాలియర్ కోటలు చూపించాను, బరోడా కోటలు చూపించాను. అంటే భారతదేశం సుసంపన్నమైనది. ఎంతసేపు ఆ దేశాలను పొగిడి ఈ దేశాలను పొగిడి, మీరు చూడండి ప్యాలెస్లు, ఉదయగిరి అట్లా చూడండి, ఉదయపూర్, జైపూర్, అవి చూస్తే అసలు భారతదేశం అంటే ఒళ్ళు పలకరిస్తుంది. కానీ ఈరోజు ఈ ఏదైతే కొత్త రకమైన నాయకులు, ఎంతసేపు ఆ పక్కన ఉన్న మాల్దీవులు, ఇటు పక్కన ఉన్న దేశాలను పట్టుకొని, అంటే మన సంస్కృతి, దేశ చరిత్ర బాగా గొప్పది. అఖండ భారత్ ఏలిన చరిత్ర మనది. కాబట్టి అప్పుడు జరిగిన ఇవన్నీ ఆలోచన, ఎప్పుడు చరిత్ర మీద ఇష్టం ఉన్నది కాబట్టి అదొకటి. వాళ్ళు అడగగానే కాదన్నాను. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, చాలా పెద్ద ఆఫర్స్ ఇచ్చారు. ఆఫర్స్ అంటే అదే రకరకాల ఉంటుంది, ఎమ్మెల్యే అయితే మంత్రిత్వమా వేస్తామని అడిగారు. నేను రాలేను. లేదన్నా అంత ముస్లిమ్స్ అంతా మన సైడ్ వస్తున్నారు కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత, దీని గురించే రానని చెప్పాను. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అనుకుంటే దేశాన్ని ఇంకెన్ని రోజులు ముక్కలు చేస్తారు అనండి. అందరు వస్తున్నారని చెప్పండి, దాని అర్థం ఉంది. కర్ణాటకలో ముస్లిమ్స్ అంతా వన్ సైడ్ వేశారు, 94% వేశారంటే ఓకే. ఇంకా నా ధర్మాన్ని తిట్టుకుంటూ, నా ధర్మాన్ని కించపరిచే పార్టీలో వండుకుంటూ, ఇంక ఇప్పుడు ఈ సమయంలో పదవులు తీసుకొని ఏం చేయాలి నేను? తర్వాత అప్పుడు ఆలోచన, చిన్నప్పటి నుంచి దేశము, ధర్మము, న్యాయం అంటే ఇష్టం ఉన్నది కాబట్టి. అదేమో కుటుంబం గురించి పుట్టిన పార్టీ, ప్రాంతీయ పార్టీ, కుటుంబం, అదే జస్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కొద్దిగా పబ్లిక్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటారు ఇండియన్ లాంగ్వేజ్లో. ఇక దేశం గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి ఏదైనా ఉన్నదే అంటే దేశంలో ఒకే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ. దాని ఒకటి తోడు. రెండోది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచాన్ని ఒకసారి భారత్ వైపు తిప్పారు. భారతీయులంటే చులకనగా చూసే ఈ ప్రపంచంలో, భారతీయులంటే 56 ఇంచుల ఛాతీ ఉంటుందని చూపించిన ఒక నాయకుడు, అంటే విశ్వనాయకుడు, విశ్వాసం పొందిన నాయకుడు. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, కొన్ని దేశాల అధ్యక్షులు, పప్పుకొని ఆయన ఒక అధ్యక్షుడు ఉంటాడు, ప్రోటోకాల్ని అవాయిడ్ చేసి కాళ్ళు మొక్కాడు. ప్రోటోకాల్ ప్రకారం అంటే చేయకూడదు. అంటే చూస్తేనే ఒక దేవత స్వరూపుడు, ఒక దైవాంశ సంభూతుడు. మనకు కాదు, మనకు కొందరికి అనిపిస్తలేదు కానీ ప్రపంచానికి అనిపిస్తుంది. అమెరికా చట్టసభలల్లో నరేంద్ర మోడీ గారికి మోడీ గారు వ్యక్తిగతంగా వచ్చు, భారత ప్రధానమంత్రికి పలికిన స్వాగతం కాంగ్రెస్ సభలల్లో నిలబడి ఒక భారత ప్రధానమంత్రికి ఊహించలేము. బూట్లు ఇప్పించిన దేశం ఒక భారత రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి. ఒకప్పుడు రష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధం వచ్చినప్పుడు కూడా
ఇవన్నీ ఆయన నాయకత్వ లక్షణాలు, దేశం ముందుకెళ్తున్న సినాము, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, ఒక రకమైన మధ్యతరగతి ఈరోజు 127% ఆక్యుపెన్సీ వందే భారత్ ట్రైన్లు. అంటే ఒక మధ్యతరగతి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు ఒక సౌకర్యాలని, మౌలిక వసతులు. ఒకటి అభివృద్ధి ఒకవైపు, అవినీతి లేని 10 సంవత్సరాల నుంచి అవినీతి మచ్చలేని ఒక ప్రభుత్వం ఒకవైపు, నా ధర్మాన్ని గౌరవించే పార్టీ ఒకవైపు, దేశాన్ని రక్షిస్తున్న పార్టీ ఒకవైపు, శత్రు దేశాల గుండెల్లో గడగడలాడిస్తున్న ప్రభుత్వం ఒకవైపు. ఒకప్పుడు గడగడలాడేవాళ్ళం, పక్కవాడు వస్తే వాడు కూడా బాంబులు, హైదరాబాద్ లేజర్ పార్క్లో బాంబులు, గోకుల్ చాట్లో బాంబులు, దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్లో బాంబులు, బొంబాయిలో తాజ్మహల్ హోటల్లో బాంబులు. ఇది ఒక రకమైన ఇబ్బందికరంగా ఉండేది. మేము అప్పుడు దుబాయ్లో అవన్నీ ఇంట్లో కొద్దిగా సేఫ్గా ఉండేవాళ్ళం కదా, సింగపూర్లో. ఏంది ఇట్లా అయిపోతుంది అంటే సరైన నాయకత్వం లేనందువల్ల ఇప్పుడు చూడండి బాంబులో ఒకసారి పేరు కూడా ఉన్నాయి. ఒక ఉగ్రవాద చర్య చూపించండి, వాళ్ళ ఆలోచన వచ్చే లోపల త్రుంచేస్తున్నారు. అజిత్ దోవల్ లాంటి ఒక మంచి దేశభక్తులు. ఇవన్నీ కారణాలు. కాబట్టి ఇంకా ఆ పార్టీలో చేరడానికి ఏంటంటే ఇంకా కార్యకర్తగా ఉంటాను, దేశానికి సేవ చేస్తాను.